అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ సర్కార్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్య భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి చంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏమో అనుకుంటున్నారు గాని పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతాను కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసలుగా ఇదే పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే. ఇవాళ టోటల్ జీవితాలు, ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు, ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా. ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటుగొట్టు, ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, ఇటుగొట్టు అన్నారు. ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారా. వచ్చి చెప్పు ప్రజలకు ఏం చేసినామో చెప్పు, మేం చెప్తాం. 10 ఏళ్లలో మేమేం చేసినాం, మీరేం చేసినరో దమ్ముంటే చెప్పండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం, బెదిరిస్తాం, గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా, ఎవడైనా సరే, రేవంత్ రెడ్డి అయినా వాళ్ళ తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. మీ అరాచకాల మీద ఒక బుక్కు, మీ 10 సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా. నేను తప్పకుండా బుక్కు రాస్తాను, రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్బాద్ అవుతుంది. అందుకు మీ బుక్కు రాసి ప్రతి ఇంటికి కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, యాది పెట్టుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ, మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం. పిచ్చి కుక్కలు కొన్ని మరుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం కూడా లేదు. పిచ్చి కుక్కలు గాడిదలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద, పని లేక పొద్దుపోక. వాళ్ళని పట్టించుకునే కర్మ గాని, వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ గాని మనకు లేదు. మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం, అన్నిటికీ తయారుంటాం. మా క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేటీఆర్ కు, హరీష్ రావుకు మళ్ళీ హెచ్చరిస్తున్నా, మా తెరువొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రికి ఇదే విధంగా నువ్వు కొనసాగితే మాత్రం నీ ఇద్దరి ఇళ్ల మీద దాడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.